హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ ట్రిపుల్ నైన్. ఈరోజు మనందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బిగ్ బాస్ 8 గురించి ఫస్ట్ టైం నేను రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా చాలా వీడియోలు పెట్టాను. అయితే బిగ్ బాస్లో చాలామంది రివ్యూస్ వీడియోలు ఇస్తూ ఉంటారు. అయితే అందరూ కూడా యంగ్ ఏజ్ 40-35 ఈ ఏజ్లో వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. ఒక మంచి అనుభవం వయసున్నటువంటి వ్యక్తులు బహుశా ఈ బిగ్ బాస్ రివ్యూలో ఎక్కువ మంది లేరు. అందుకని ఫస్ట్ టైం నేను మన తెలుగు బిగ్ బాస్ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో దానికి చక్కని రివ్యూ ఇవ్వాలి, నిష్పక్షపాతంగా అక్కడ జరిగే ప్రతి విషయాన్ని మీ అందరికీ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ బిగ్ బాస్ 8 తెలుగు రివ్యూస్ గురించి స్టార్ట్ చేయాలనుకుంటాను. అయితే అందరిలా కాకుండా మొట్టమొదటిగా ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ 7 బిగ్ బాస్లు ఏ విధంగా ఉన్నాయి, వాటిలన్నింటినీ కూడా సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే బిగ్ బాస్ 8 ఎంత ఈగర్గా మనం చూడాలని వెయిట్ చేస్తున్నామో, అలాగే దాని ముందు 1, 2, 3, 4 అలాగే ఓటీటీలో జరిగినటువంటి ఆ బిగ్ బాస్ యొక్క ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయి, అవి దాంట్లో పార్టిసిపెంట్స్ అక్కడ ప్రతి బిగ్ బాస్ ఎవరెవరు గెలిచారు, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు, మొదలైన విషయాల్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సంక్షిప్తంగా తీసుకొని రావాలనేది నా ఉద్దేశం. మీరందరూ ఖచ్చితంగా ఇప్పుడు నేను చేయబెట్టినటువంటి ఈ వీడియోని ఇష్టపడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇష్టపడి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ 8 గురించినటువంటి ప్రతి విషయాన్ని కూలంకుషంగా మొదటి రోజు నుంచి అది ముగిసేంత వరకు నా అభిప్రాయాల్ని చెప్తాను. దీంట్లో ఎలాంటి పక్షపాతం కానీ, ఎవరిని కోడడం కానీ, లేదా ఎవరిని విమర్శించడం కానీ లేకుండా చక్కగా పరిపక్వతతో మీ ముందుకు బిగ్ బాస్ తెలుగు 8 తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నా యొక్క వీడియో నచ్చుతారని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క ఆదరాభిమానాలు ఉంటే ఈ బిగ్ బాస్ 8ని పూర్తిగా మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి మీరు తప్పకుండా నేను ఇవ్వబోయే ఈ రివ్యూ మీరు చూడాలని, ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే లైక్ చేస్తారని, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ బిగ్ బాస్ 7 సీజన్ల గురించినటువంటి విషయాన్ని నేను వాయిస్ రూపంలో మీకు వివరిస్తాను. చివరిలో నా అభిప్రాయాన్ని మళ్ళా తెలియజేస్తాను. తప్పకుండా ఈ మన రెయిన్బో థాట్స్ 999లో వచ్చేటటువంటి బిగ్ బాస్ 8 తెలుగుని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ద వే. బిగ్ బాస్ పై చిన్న పెద్ద విమర్శ ఉన్నప్పటికీ ఇది పెద్ద గొప్ప ఎంటర్టైన్మెంట్ షో. ఇది చాలామంది ప్రజలకి 9:30 అయితే టీవీల ముందు కూర్చోబెట్టగలిగే శక్తి ఈ షోకు ఉంది. కాబట్టి ఈ షో విమర్శ ఉన్నప్పటికీ దీని ఆదరణ దీనికి ఉంది. అందుకనే నేను కూడా ఈ బిగ్ బాస్ గురించి వివరించాలనుకుంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటి బిగ్ బాస్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. తెలుగు టీవీ ప్రేక్షకుల్ని అదో లోకానికి తీసుకెళ్లినటువంటి మొదటి బిగ్ బాస్ మహారాష్ట్రలోని లోనావాలాలో ప్రారంభమైంది. ఇది జూలై 16, 2017 సంవత్సరంలో లోనావాలాలో ప్రారంభమైంది. ఈ మొదటి బిగ్ బాస్కి జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్గా వ్యవహరించారు. ఒక అద్భుతమైనటువంటి గొప్ప హోస్ట్గా ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మొదటి బిగ్ బాస్ మొత్తం 70 రోజులు జరిగింది. ఈ మొదటి బిగ్ బాస్లో 16 మంది కంటెస్టెంట్లు ఉండేవాళ్ళు. చాలా అద్భుతమైనటువంటి ఈ బిగ్ బాస్లో శివబాలాజీ గారు ఈ బిగ్ బాస్ విన్నర్గా మొట్టమొదటి ప్రైజ్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మొదటి బిగ్ బాస్ అనేది తెలుగు వాళ్ళకి ఒక కొత్తదనాన్ని చూపించింది. అందువల్ల ఈ బిగ్ బాస్ని ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చూశారు. ఈ బిగ్ బాస్లో సభ్యులు కూడా మహామహులు ఈ బిగ్ బాస్ సభ్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ముఖ్యులు శివబాలాజీ, ఆదర్శ్, అలాగే హరితేజ, నవదీప్, అలాగే సంపూర్ణేష్ బాబు, మధుప్రియ, జబర్దస్త్ ఫేమ్ ధన్రాజ్, ముమైత్ ఖాన్, యువరాజ్, గొప్ప సింగర్ కల్పన మొదలైన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఇలా గొప్ప వ్యక్తులు బిగ్ బాస్లో మొదటి బిగ్ బాస్లో ఉన్నారు. మొదటి బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు. దీన్ని శివబాలాజీ గారు తెలుసుకున్నారు.
ఆయన మాటలు స్వయంగా ఒక క్షణం చూడండి. అంటే అల్లు రమణి గారు ఒక స్టిక్ పెట్టుకొని అందరూ ఎవరందరూ వస్తే నా మనోడు తయారు దాండి కమ్మిన్ అన్నట్టు అలా ఒక గంభీరం ఒక. అలాగే మొదటి బిగ్ బాస్లో నేను నచ్చిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో నవదీప్ అలాగే హరితేజ ఉన్నారు. వాళ్ళ యాటిట్యూడ్ కూడా కొంచెం గమనించండి. ఒక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఉంది. ఆయన పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఆ వైర్లు పట్టుకొని కూర్చొని ఉంటాడు ఆఫీస్లో. అమ్మ సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయ్యింది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఇక డిఫెన్స్లో ఆమె కూడా వైర్లు పట్టుకొని కూర్చుంటుంది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూర్చుంటుంది. మా నాన్న ఆయన ఇండస్ట్రీలో కూర్చుంటాడు. వచ్చాక ఈడిచ్చే బ్రెడ్ బటర్ కోసం లక్ష్మీ బడ్జెట్ టాస్కే వచ్చిందిరా. ఆయనేమో మీరు టాస్క్ ఓడిపోయారంటారా, టాస్క్ ఓడిపోయారంటారా. శనివారం మా ఎన్టీఆర్ వచ్చారా, నసామిరంగా సీక్రెట్ వీడియోలు చూపెరా. నన్నెప్పుడు ఎవరు ర్యాక్ చేయలేదు. మీ వెనక నుంచి అంటే నాకు వెటకారం అనేది వంట పట్టింది చిన్నప్పటి నుంచి. తర్వాత ముఖ్యమైన విషయం, రెండవ బిగ్ బాస్ జూన్ 10, 2018 ప్రారంభమైంది. ఈ బిగ్ బాస్ తెలుగు ప్రజలందరినీ ఎంతో ఆకట్టుకునింది. ఈ బిగ్ బాస్లో కంటెస్టెంట్లందరూ కూడా ఎంతో ఈ బిగ్ బాస్ విజయం కోసం పోరాడారు. వాళ్ళల్లో అతి గొప్ప వ్యక్తిగా, ఎప్పటికీ మరుపురాని వ్యక్తిగా ఈ మందా కౌశల్ని నిలబడిపోయారు. చాలామంది తెలుగు రాష్ట్ర ప్రజలు ఆయన విజయం కోసం దేశంలోనూ రాష్ట్రంలోనూ అలాగే ప్రపంచ స్థాయిలో పోరాటాలు చేసినటువంటి స్థితిగతులు మనం గమనించాం. కౌశల్కి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తెలుగు బిగ్ బాస్ 2కి ఎంతో ఘనమైన పేరు వచ్చింది. అందువల్లే మళ్ళీ అనేక సీజన్లు తెలుగు బిగ్ బాస్లో విజయాన్ని సాధించాయి. ఇక తెలుగు బిగ్ బాస్ 2ని మనం పరిశీలిస్తే ఈ బిగ్ బాస్ 2కి హోస్ట్గా న్యాచురల్ స్టార్ నాని గారు వ్యవహరించడం జరిగింది. ఈయన హోస్ట్గా చాలా బాగా రాణించాడు. అలాగే రెండో బిగ్ బాస్లో మొత్తం 112 రోజులు జరిగాయి. కంటెస్టెంట్లు అంటే సభ్యులు 18 మంది ఉన్నారు. చాలా అద్భుతంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో కూడా అంటే రెండవ బిగ్ బాస్ యొక్క విజేతకు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రెండవ బిగ్ బాస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని బిగ్ బాస్గా చిరస్థాయిగా నిలిచిపోయింది. రెండో బిగ్ బాస్ కంటెస్టెంట్లు మాత్రం చాలా 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 పోరాట యోధులు. వాళ్ళలో ఎట్టా మనకు తెలుసు, ఈయన మన కౌశల్ గారు, ఆయన తర్వాత గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి నల్లమోతు, తనీషు, వీళ్ళందరికంటే గొప్ప మహానుభావుడు బాబు గోగినేని గారు, భానుశ్రీ, తేజస్విని, ఇలా చాలామంది బిగ్ బాస్లో ఎట్లయినా కూడా విజయం సాధించాలనేటువంటి గొప్ప తాపత్రయంతో పోరాటాన్ని సాధించినటువంటి వాళ్ళుగా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఈ బిగ్ బాస్ చరిత్రలో ఇది నిలిచిపోయింది. కొద్దిసేపు కౌశల్ గారి యొక్క మాటల్ని స్వయంగా చూద్దాం. తర్వాత బాబు గోగినేని గురించి కూడా చూద్దాం. పాత్రికేయులందరికీ అలాగే పెద్దలకు తోటి కళాకారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీకు సోది చెప్పినా, నేను మీకు బుర్రకథ చెప్పినా కథనే, కథని, చరిత్రని, సంఘటనని, వాస్తవాన్ని క్లారిటీతో అర్థం చేసుకోలేకపోతే మనకు అన్నీ కూడా ఒకటిగా కనిపిస్తాయి. అసలైనటువంటి బిగ్ బాస్ 3కి వచ్చాము. ఈ బిగ్ బాస్ 3 యొక్క గొప్పతనం అక్కినేని నాగార్జున గారు హోస్ట్గా రావడం. ఈయన వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆయన హోస్ట్ చేసిన విధానం కానీ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ బిగ్ బాస్ 3 2019 జూలై 21న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ థర్డ్ బిగ్ బాస్ యొక్క ప్రైజ్ మనీ కూడా 50 లక్షలు. ఈ బిగ్ బాస్లో చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ బిగ్ బాస్ ప్రైజ్ మనీని అంటే ప్లేస్ని గెలిచిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజిగా మనకు తెలుసు. దాని గురించి కూడా నేను వివరిస్తాను. సో ఈ బిగ్ బాస్లో మొత్తం 17 మంది సభ్యులు ఉండేవాళ్ళు. సో వాళ్ళల్లో చాలా చాలా గొప్ప వ్యక్తులు దీంట్లో కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను మీకు చెప్తాను. మూడో బిగ్ బాస్లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్ మాస్టరు, వరుణ్ తేజ్, ఆలీ, శివుడు, వితిక, మహేష్, పునర్నవి, రవి, హిమజ, శిల్ప, ఆశు, రోహిణి, ముఖ్యంగా తమన్నా, జాఫర్, అలాగే హేమ గారు మొదలైన హేమీలు కూడా ఈ యొక్క థర్డ్ బిగ్ బాస్లో ఉన్నారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే వరుణ్ తేజీ అలాగే వితిక ఫ్యామిలీతో
బిగ్ బాస్లో రావడం ఒక గొప్ప విషయం. అయితే నా అభిప్రాయం ప్రకారం ఈ థర్డ్ బిగ్ బాస్లో రాకుల్ సిప్లి కంచి కంటే కూడా శ్రీముఖి ఈ మూడో బిగ్ బాస్ విన్నర్గా అయి ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. అలాగే బాబా భాస్కర్ మాస్టరు మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ని ఎంతో ఎంటర్టైన్ చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రైజ్ మనీ మాత్రం అంటే ఫస్ట్ ప్లేసు రాకుల్ సిప్లి గంజ్కి రావడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ గొప్ప గాయకుడు థర్డ్ బిగ్ బాస్లో ఫస్ట్ ప్లేస్ సాధించి తెలుగు వాళ్ళకి ఎంతో ఆదర్శంగా అయ్యాడు. సో ఆయన మాటలు కూడా కొన్ని వినండి. అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు. అంటే బేసిక్గా జనాలందరికీ ఒక ఏం ఇమేజ్ ఉంటుందంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రొఫైల్స్ చూసేసి బాగా చిల్ అవుతుంది అని. అందరికీ నమస్తే. ఆర్ఆర్ ప్రొడక్షన్ ప్రెసెన్స్ ద సర్కిల్, ద డైరెక్టర్ ఆఫ్ నీలకంఠన్ సార్. వెల్కమ్, అందరికీ స్వాగతం సుస్వాగతం. వాట్స్ యువర్ నేమ్ బ్రో? ద బ్రో ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా మన ముందు సిద్ధంగా ఉంటాం. నెక్స్ట్ 4వ బిగ్ బాస్. ఇది సెప్టెంబర్ 6, 2020 సంవత్సరంలో ప్రారంభమైంది. దీని పూర్తి రోజులు 105 రోజులు. ఈ షోకు కూడా అక్కినేని నాగార్జున గారు ఎంతో అద్భుతంగా తన హోస్టేజాన్ని నిర్వహించారు. ఇది కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో 19 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ముఖ్యులు అభిజిత్, అఖిల్, సోహెల్, హరియానా, హారిక, మోనాల్, అవినాష్, లాస్యా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, నోయల్, దివి, సుజాత, గంగవ్వ. ఈమె చాలా ముఖ్యమైనటువంటి కంటెస్టెంటు. పెద్ద వయసులో ఈమె బిగ్ బాస్లో రావడం చాలా గర్వించదగ్గ విషయం. తర్వాత జరిగిన పరిణామాలు చూద్దాం. ఈ 4th బిగ్ బాస్ నాకు బిగ్ బాస్ లాగా అనిపించలేదు. ఇది కేవలం ఏదో పిక్నిక్ జరిగినటువంటి ప్రోగ్రాం లాగా అనిపించింది. మొత్తం తెలుగు బిగ్ బాస్లో నచ్చని ప్రోగ్రాం ఇదే. అయితే ఈ 4th బిగ్ బాస్లో అభిజిత్ మాత్రం చాలా చక్కగా నిర్వహించాడు. అందుకే ఈయనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం చివరిలో 2వ స్థానంలో ఉన్నటువంటి అఖిల్ 25 లక్షలు తీసుకొని విరమించుకోవడం వల్ల అభిజిత్కి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ మరియు బైక్ రావడం జరిగింది. 4వ బిగ్ బాస్లో అభిజిత్ తర్వాత గంగవ్వ పెర్ఫార్మెన్స్ బాగుంది. వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ కొంచెం సేపు చూడండి. అంటే సార్ లైట్లు ఆన్ చేస్తే చీకటి రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తే సో ఆ బ్లైండ్నెస్లో ఇంకా అడ్జస్ట్ అవుతుంది. ఎక్స్పోజర్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇంకా. మంచిగానే ఉంటాడు, ఆపిల్ తినుకుంటా. ఇక దేవక్క ఈయనే పెద్ద మాస్టర్, వీళ్ళందరికీ పెద్ద భూస్వామి నువ్వు. ఇక్కడ పట్టుకొని తీసుకెళ్తుంటే కాదు ఎట్లా ఏ పోన్నాడు నేను అర్థం 2 గంటలు అయిందని పట్టుకున్నట్టే. నెక్స్ట్ 5వ బిగ్ బాస్ 5 సెప్టెంబర్ 2021 ప్రారంభమైంది. ఇది 105 రోజులు దీంట్లో ఉన్నారు. దీని విన్నరు సన్నీ. 5వ బిగ్ బాస్ సభ్యుల సంఖ్య 19. ఈ 5వ బిగ్ బాస్ కూడా పెద్ద ఆకర్షణీయమైనటువంటి పెద్దగా అనిపించలేదు. అయితే దీంట్లో సభ్యులు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, యానీ మాస్టర్, జస్వంత్, లోబో, ప్రియాంక మొదలైనటువంటి హమీదా మొదలైనటువంటి ముఖ్యులు ఉన్నారు. అయినప్పటికీ సన్నీ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఈయనే ఈ యొక్క 5వ బిగ్ బాస్ విన్నరు. దీని ప్రైజ్ మనీ కూడా 50 లక్షలు. చాలా అద్భుతంగా సన్నీ పెర్ఫార్మెన్స్ ఉంది. అందువల్లే ఈ 5వ బిగ్ బాస్ చక్కగా నడిచింది. సన్నీ ఇంటర్వ్యూ చూడండి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ ఒక స్ట్రేంజర్ తెలిసిన వ్యక్తులు కానీ పెద్ద వ్యక్తులకు కానీ మనం నమస్కారం చేస్తాం, తెలిసిన వ్యక్తులకు అవసరం. అంటే నాకు ట్రావెలింగ్ ఇష్టం. నీకు ఎప్పుడైనా మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలంటే ద ఓన్లీ మెడిసిన్ ఈజ్ ట్రావెలింగ్. సో ఇది చాలా తక్కువ మంది గ్రహిస్తారు. ఎందుకంటే వెల్కమ్ టు 6th బిగ్ బాస్ తెలుగు. 2వ బిగ్ బాస్ తర్వాత చాలా వరకు అత్యంత ప్రభావాన్ని చూపించినటువంటి బిగ్ బాస్ సీజన్ 6వది. ఈ సీజన్ కూడా సెప్టెంబర్ 4, 2022లో ప్రారంభమైంది. ఈ సీజన్లో 21 మంది సభ్యులు ఉన్నారు. ఈ సీజన్ మొత్తం 106 రోజులు జరిగింది. ఈ సీజన్ కూడా అక్కినేని నాగార్జున గారే అద్భుతమైనటువంటి హోస్ట్గా నిర్వహించారు. ఈ సీజన్లో ఉన్నటువంటి సభ్యులు కూడా దాదాపుగా మంచి పోటీతత్వం
ఎలాగైనా కూడా బిగ్ బాస్ విన్నర్గా కావాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ముఖ్యులు రేవంత్, శ్రీహాన్, కీర్తి. నాకు నచ్చినటువంటి బిగ్ బాస్ రివ్యూయర్ ఆది, అలాగే రోహిత్, ఇనయ, ఫైమా, రాజ్, మెరీనా, వాసంతి, ఆదిత్య. నాకు ఇంకా నచ్చినటువంటి ప్లేయరు గీతూ రాయల్, అలాగే సూర్య, అర్జున్, శ్రీ సత్య, చలాకీ చంటి, నేహ, కీర్తి మొదలైన వాళ్ళందరూ ఈ 6వ బిగ్ బాస్లో చాలా ప్రాధాన్యతని, పేరు ప్రఖ్యాతిని తీసుకున్నారు. అయితే ఈ బిగ్ బాస్లో రేవంత్ గెలవడం మాత్రం చాలా బాగుంది. మంచి గొప్ప ప్లేయరు, చక్కగా ఆడాడు. అయితే చివరిలో ఈ బిగ్ బాస్ రూలు చాలా కన్ఫ్యూషన్ చేసి 40 లక్షల రూపాయలు శ్రీహాన్ 2వ ప్లేస్లో తీసుకెళ్ళిపోయాడు. అది మాత్రం కొంచెం బాధాకర విషయం. అయినప్పటికీ రేవంత్కి 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ, అలాగే 25 లక్షల విలువైనటువంటి కారు బహుమతి రావడం మాత్రం చాలా గొప్ప విషయం. 6th బిగ్ బాస్లో రేవంత్ తర్వాత నాకు బాగా నచ్చినటువంటి ప్లేయరు ఆదిరెడ్డి. దురదృష్టవశాత్తు ఆయన చివరి దాకా లేకుండా పోయాడు. అలాగే గీతూ రాయల్ యొక్క భాషా విధానం, యాటిట్యూడ్ కూడా చాలా చక్కగా ఉంది. కొద్దిమందికి బోరు కొట్టించినప్పటికీ గీతూ రాయల్ చివరి దాకా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ అయ్యేది. ఏదైనప్పటికీ నేను రేవంత్కి అభినందనలు చెప్తున్నాను. ఆయన వీడియోని, గీతూ రాయల్ వీడియోని కొన్ని క్షణాలు గమనించండి. కరెక్ట్. అర్జున్ మాట్లాడకంటే ఏమొచ్చు, అర్జున్ అంతేలే మీ అంటే ఇప్పుడు రేవంత్ మీ టీం కాబట్టి ఏమంటుందంటే పప్పు నువ్వు గమ్మునుండి అన్న. నేను పప్పు అన్న 40 నిమిషాల తర్వాత రియాక్ట్ అయ్యి ఎందుకు పప్పు అన్నావు అంటే వచ్చి మళ్ళా అంటేనే అందరూ బ్యాడు, అందరూ ఇది, అందరూ ఇలాగా అని చెప్తాను. గీతు వచ్చేటప్పుడు రేవంత్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. నోరు ఒకటే బాగాలేదు అన్నావు. నీది బాగుందా? నువ్వు ఎప్పుడు అలా? వావ్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ 7. మొత్తం తెలుగు బిగ్ బాస్ సీజన్లోనే నాకు నచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి షో ఇది. ఈ సీజన్ మొత్తం కూడా దీంట్లో ఉండే సభ్యులందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు, పోరాట యోధులు. ప్రతిరోజు బిగ్ బాస్ ఒక్క నిమిషం కూడా వదలకుండా చూడాలనేటటువంటి పోటీదారులు బిగ్ బాస్ 7లో ఉండడం మాత్రం చాలా గొప్ప విషయం. ఈ సీజన్లో ముఖ్యుల గురించి చెప్పుకునే ముందు ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం. సెప్టెంబర్ 3, 2023 ప్రారంభమైంది. బిగ్ బాస్ 7లో మొత్తం 19 మంది సభ్యులు ఉన్నారు. ఇది 105 రోజులు జరిగింది. దీనికి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే అద్భుతమైనటువంటి హోస్ట్గా నిర్వహించారు. ఇది కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ ప్రోగ్రాం కూడా జరిగింది. ఈ బిగ్ బాస్ షోలో 19 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ 19 మంది ఎవరు తీసిపోరు. ముందు వాడి పేర్లు తెలుసుకుంటే పల్లవి ప్రశాంత్, అమర్దీపు, శివాజీ గారు, యావరు, ప్రియాంక, అర్జున్, శోభ, గౌతమ్, రతిక, అశ్విని, బోలే, షావలే, తేజ, సందీప్, పూజ, శుభశ్రీ, షకీలా గారు, శోభా శెట్టి, టేస్టీ తేజ మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ ఆద్యాంతము ఈ బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. వీళ్ళిద్దరు మధ్య జరిగినటువంటి పోటాపోటీ చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే ఈ బిగ్ బాస్లోని మొట్టమొదటిసారిగా శోభా శెట్టి అయితేనేమి, ప్రియాంక అయితేనేమి చాలా చరిత్రను సృష్టించారని చెప్పాలి. స్త్రీలుగా, మహిళలుగా చాలా గొప్ప గొప్ప ఈ పురుషులతో సమానమైనటువంటి పోటీలు కూడా వీళ్ళు ఎదుర్కొన్నారు. అలాగే ఓయమ్మ అనిపించేటటువంటి రతిక పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉన్నింది. ఈ బిగ్ బాస్ షోలో మొత్తం 19 మంది సభ్యులు 2 జట్లుగా విడిపోయి వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. నాకైతే మాత్రం శివాజీ గారు, బోలే షావ్లే గారు, అలాగే యావర్ల స్నేహం చాలా బాగా నచ్చింది. అదేవిధంగా యావరు, శోభా శెట్టి, టేస్టీ తేజ, ప్రియాంకల స్నేహం కూడా చాలా అద్భుతంగా ఉన్నింది. ఈ బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ గురించి ఎంత చెప్పినా కూడా అది తరగదు. ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా అద్భుతం. ముఖ్యంగా ఆయన పోటీతత్వము, సబ్మిసివ్నెస్ చాలా అద్భుతంగా ఉన్నింది. బహుశా ఈ 7 సీజన్లో కౌశల్ తర్వాత ఇలాంటి
గొప్ప ప్లేయర్ని నేను ఇంతవరకు చూడలేదు, చూడపోను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే 7వ సీజన్ బిగ్ బాస్లో కూడా ప్రైజ్ మనీలో విభజించడం జరిగింది. పల్లవి ప్రశాంత్కి 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ప్లస్ 15 లక్షలు విలువైనటువంటి డైమండ్ జ్యువెలరీ వచ్చింది. తర్వాత 2వ ప్లేసు అమర్దీప్కి 15 లక్షల రూపాయలు రావడం జరిగింది. మొత్తానికి 7వ బిగ్ బాస్ మాత్రం బిగ్ బాస్ చరిత్రలో ఒక ఘనమైనటువంటి హిస్టరీని నిలబెట్టుకుంది. కాసేపు పల్లవి ప్రశాంత్, అలాగే నాకు ఇష్టమైనటువంటి శివాజీ గారు, బోలే శావ్లే గారి గురించి చిన్న వీడియోలు చూపిస్తాను, గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే. బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే. నాకు భయమైన ఉండే, అన్న నాకు ఇది ఇట్లా, నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిందో ఇట్లా అంటే, అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తాను. ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవరు అరే బాస్ ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఒకవేళ ఏదన్నా మా రాష్ట్రానికి వ్యతిరేకంగా జరిగినా చెప్తా. గేమ్ అర్థమైందా? నాకు ఈ ప్రశ్న అర్థం కాలే. మీరు అసలు ఫస్ట్ బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చారు? 5 అంటే పంచభక్ష పరవాన్నం వాళ్ళకి ఇచ్చిననే అనుకుంటున్నా. మీరు ప్రశాంత్ కి కంచెర కొట్టడానికి వచ్చారా హౌస్ లోకి? పాట బిడ్డ, రైతు బిడ్డ. పాట గురించే మాట్లాడట్లేదు, పాటే అనాలి, దాన్ని భజన అనొద్దు. భజన అంటే దింతక 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 దింతక. చివరిగా నాన్ స్టాప్ బిగ్ బాస్ అంటే 24/7 ఓటీటీలో వచ్చింది. ఇది ప్రారంభించబడింది కరోనా టైంలో ఫిబ్రవరి 26, 2022 వచ్చింది. దీని ప్రైజ్ మనీ విన్నర్ బిందు మాధవి. ఈ ఓటీటీలో వచ్చినటువంటి ఈ బిగ్ బాస్ 84 రోజులు జరిగింది. దీంట్లో సభ్యులు 18 మంది, ప్రైజ్ మనీ 40 లక్షల రూపాయలు. సో బిందు మాధవి గారు చాలా అద్భుతంగా నాన్ స్టాప్ బిగ్ బాస్ 24/7లో సక్సెస్ కావడం మాత్రం బిగ్ బాస్ చరిత్రలో ఒక గొప్ప విషయం. దీంట్లో సభ్యులు మొదలైన విషయాలు నాకు ప్రస్తుతం అప్రస్తుతం అనిపించింది, అందుకే పూర్తిగా చెప్పట్లేదు. నా ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ రాబోయేటటువంటి 8వ బిగ్ బాస్ గురించి చక్కగా వివరించాలని నా కోరిక. వారం 10 రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ 8 కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆశిస్తున్నాను. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూశారంటే నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నన్ను ప్రోత్సహించడం కోసంగా, మంచి రివ్యూ ఇవ్వడం కోసంగా మీరు ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.